ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా బి కొట్టూరు మండలం పరిధిలోని పోరుమామిళ్ళ బద్వేల్ మెయిన్ రోడ్లో కామకుంట్ల రెవెన్యూ పొలంలో ఎర్రి ఓబన్న బావి దగ్గర 14/3 సర్వే నంబర్లో 5.15 ఎకరాలను 2005లో మోడల్ స్కూల్కు అప్పటి ఆర్డీఓ వెంకటరమణారెడ్డి కేటాయించారు. ఆ స్థలం ఇప్పుడు ఎకరం 15 లక్షల నుంచి 20 లక్షలు పలుకుతుండటంతో దానిని కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని ఎక్స్కవేటర్తో బుధవారం చదును చేస్తుండగా యంత్రాలను స్థానిక సర్పంచ్ రమణతో కలిసి టీడీపీ నాయకులు ఓ రామచంద్రారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు జనరల్ సెక్రటరీ ఓ రమణారెడ్డి, టీడీపీ నేతలు బాలయ్య, దుగ్గిరెడ్డి, సర్పంచ్ పవన్, రాఘవరెడ్డి, బాలిరెడ్డి రైతులు అడ్డుకున్నారు. అక్కడ ఉన్న సంబంధిత వీఆర్ఏను అడగగా డిప్యూటీ తహసీల్దార్ చెప్పారని అన్నారు. టీడీపీ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ విద్యాసాగర్ను ఫోన్లో అడగగా ఆ విషయం మీరు ఆదివారిని అడగండి అని అన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ ఫైవ్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. తెలుగు రైతు రాష్ట్ర జనరల్ సెక్రటరీని ఈరోజు బీకోడూరు మండలంలో జరుగుతున్నటువంటి భూ అక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే, అధికారులే దగ్గరుండి వాళ్ళే స్వయంగా మిషన్లు తీసుకొచ్చి భూమిని అధికార పార్టీ నాయకులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారంటే ఎంత దుర్మార్గం అంటే, కంచే కాపలా ఉండాల్సిన కంచే చేలు వేసినట్లు ఈ అధికారులు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళు చెప్పినట్టు చేస్తూ భూములన్నీ వాళ్ళు కట్టబెడతా ఉంటే ఎంత దౌర్భాగ్యం అంటే, ఈ రోజు బీకోడూరు మండలంలో 2005వ సంవత్సరంలో మోడల్ స్కూల్ కేటాయించినటువంటి భూమిని ఈ రోజు ఎమ్మెల్యే సుధా అసైన్మెంట్ లో పెట్టుకోవాలని దాని ప్రయత్నం చేస్తూ ఆక్రమించుకోవాలని ఈ రోజు ఒక వీఆర్ఓ స్థాయి అధికారి అక్కడ ఉండి చదువు చేపిస్తానంటే ఎంత దుర్మార్గం అంటే, భూములు కాపాడాల్సిన అధికారుల దగ్గరుండి అధికార పార్టీ నాయకులు తొత్తులుగా ప్రయత్నం చేస్తా ఉన్నారని మేము ఆరోపిస్తా ఉన్నాం. అదేవిధంగా రీసర్వే టోటల్ గా బోగస్. రీసర్వే చేసిన 200 ఎకరాల భూమిని ఈ రోజు 14 సర్వే నంబర్లో మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఓ రామచంద్రారెడ్డి పార్టీ ఆఫీస్ లో విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో పాయలకుంట్ల విలేజ్ కి సంబంధించి కామకుంట పొలంలో 14/3 సర్వే నెంబరు దాదాపుగా 5 ఎకరాల 15 సెంట్లు భూమి గత 20 సంవత్సరాల కిందట మోడల్ స్కూల్ కు ప్రకటించడం జరిగింది. అది ఆన్లైన్ లో గాని రెవెన్యూ రికార్డులలో గాని అంతలెక్కల మోడల్ స్కూల్ అని దాంట్లో నమోదు చేయడం జరిగింది. ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మేము ఈ దౌర పోతా ఉంటే ఆడ మిషన్లు పెట్టి పిలుపుతా అంటే దాని సమాచారం అంతా తీసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే సుధా గారికి ఈ 5 ఎకరాల భూమి కావాలని చెప్పినారు. మేము ఆమె కోసం తయారు చేస్తామని అందరూ చెప్పడం జరిగింది. అప్పుడు మిషన్లను నిలబెట్టి డిటి గారికి ఈఆర్ఓ ఎంఆర్ఓ అందరు దగ్గర ఉండి దాన్ని యుద్ధ ప్రతిపాదికమైన చేస్తున్నారు. ఎక్కడ అసైన్మెంట్ కమిటీలో భూమి పెట్టినా ఎట్టునే భూమిని అట్లా ఇచ్చారు. ఈ అధికారులు వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారంటే దగ్గర ఉండి దాన్ని కంప వీకి ఎంత చదువు చేసి ఎమ్మెల్యేకి అప్పచెప్పాలా, ఆమె కాడ మెప్పు పొందాలనే ఉద్దేశంతో వీళ్ళు తయారు చేయడానికి మొదలు పెట్టారు. దాన్ని మా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు రైతు రాష్ట్ర తెలుగు రైతు జనరల్ సెక్రటరీ ఉపాధ్యక్షుడు దుగ్గిరెడ్డి, పాయలకుంట్ల సర్పంచ్ మాజీ సర్పంచ్ ఎంగడ్ సుబ్బారెడ్డి, హైదరాబాద్ సర్పంచ్ పవన్ కుమార్, అదే విధంగా బీసీ మండల బీసీ నాయకుడు బాలయ్య అందరం కలిసి ఇంకా వివిధ గ్రామాల నుంచి ప్రజలందరము రాఘవరెడ్డి అందరం కలిసి అడ్డుకోవడం జరిగింది. దానికి ఆర్టీఓ గారికి కూడా మా రితీష్ బాబు మాట్లాడి ఎప్పటికప్పుడు దాని మీద ఉండి ఆఫ్ చేయడం జరిగింది. ఇదే కనుక చేస్తే ఈ రోజు సాయంత్రం లోపల కనుక వాళ్ళు పని మొదలు పెడితే వైజాగ్ లో జరిగే యువగలం పాదయాత్ర ముగింపు సభలో దీని మీద మా అధ్యక్షుడికి ఈ విషయం చేరవేసి ఈ వీడియోను చేరవేసి
ఆడ కూడా దీన్ని రైజ్ చేసేదానికి మేము ప్రయత్నిస్తున్నాము. డిటి గారితో మేము సైట్కి వచ్చినాక ఫోన్ లో మాట్లాడితే ఆయన ఏమన్నాడు, ఏం సార్ ఇది బిగుతారు, ఏమి ఎట్లా ఇది దీని ప్రభావం మొత్తం మీద పడుతుంది అని అడిగితే అది ఆర్టీఓ గారికి మీరు పోయి ఒక లెటర్ ఇచ్చి ఆయన మొరపెట్టుకుంటే ఆయన ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తాం, ఆయన ఆఫ్ చేయమనకపోతే మేము ఆఫ్ చేసేదానికి లేదు, మాకు ఆయన పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆయన చెప్పినట్టే మేము నడుచుకోవాలా, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆఫ్ చేసేదానికి లేదని కూడా చెప్పడం జరిగింది. అదే పనిగా ఒక విఆర్ఓ ఒక నౌకని కూడా కాయలు పెట్టిండు. ఆయన మేము నిజంగా కుమారుడితో ఆర్టీఓ గారికి ఫోన్ చేయించినాక తక్షణం ఆర్టీఓ గారు ఆఫ్ చేయమంటాం, అప్పటికప్పుడు ఆ విఆర్ఓ నౌకరు వచ్చి మిషన్లు ఆఫ్ చేయడం, వాళ్ళు గడ్డ పోవడం జరిగింది.